నమ్మకానికి సంకల్పం తోడైతే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆవిష్కరించారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. అనంతరం శరణి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, చిరంజీవి సరదాగా సమాధానం చెప్పారు. నారాయణ కుమార్తెల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయానని, వాళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశారని సీఎం అన్నారు. నారాయణ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడయ్యారని, తన జీవితంలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే వరకు నిరంతరం కృషి చేశారని ప్రశంసించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి కలిశారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ పెడతానంటే స్థలం కేటాయించారని గుర్తు చేశారు. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం, 94, 95 ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం, ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది, ఇలాంటి యువత ఇప్పుడు శరణి గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకు ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకని ఇప్పుడు ఒక పుస్తకం కూడా, నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, శరణి గారు కూడా చేసే ఈ ప్రజాసేవ, నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా, ప్రజల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు. ఒక మైండ్ షిఫ్ట్, ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఎక్కడా లేనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి.